మనసారా నోరారా మరొక్కసారి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన కృపను బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధి మాకు దయచేయండి, ఆత్మతో బలపరచండి. ఆత్మలో లీనమైపోయి ఆత్మలో పరవశులమవ్వి నీ కృపతో మమ్మల్ని బలపరచండి. అందరు నోళ్ళు తెరచి 1-2 నిమిషాలు కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి, నీ సన్నిధి మాకు దయచేయండి, ఆత్మతో బలపరచండి, నీ ఆత్మాభిషేకమును ప్రతి బిడ్డ పైన ఉంచండి. నీ కృప కలిగిన హస్తముతో కనికరించినైనా బలపరిచినైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎల్ సడా సర్వశక్తిమంతుడా, ఎల్ సడా సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ సడా సర్వశక్తిమంతుడా, ఎల్ సడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రయ్యా తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకే. శాంతి నసగువడా, శాంతి నసగువడా, యెహోవా షాలోమ్. శాంతి నసగువడా, యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. గ్లోరీ తండ్రి దేవా నీకేనయ్యా, 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 తండ్రి దేవా నీకేనయ్యా. మన పరమ తండ్రి అయిన ఆయన సన్నిధానములో చేరి ప్రభుని స్తుతించి ఘనపరచి చరించి
మనలను నడిపించి ఆయన సన్నిధిలో ఉన్నందుకై రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాము ఆయన చీకటి అనగా బలిపీఠము కట్టారు. ప్రార్థననే బలిపీఠాన్ని కట్టి ప్రార్థనలో లీనమయ్యారు. రాజైన దావీదు గారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దావీదు కూడా ఉదయకాల సమయంలోనే నైవేద్యాన్ని అర్పించాడు. ప్రార్థననే నైవేద్యాన్ని, ప్రార్థననే ఉద్యమం, ప్రార్థననే శక్తి ఆయన సన్నిధిలో ఉన్నదని గమనించి తెలుసుకొని దావీదు ఉదయకాల సమయం ముందే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అనేక మంది భక్తులు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి ప్రొద్దుటే వెలుగు ఉండగానే, కొద్ది చీకటి ఉండగానే ప్రభు సన్నిధికి వెళ్ళి గడిపారు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనమందరము కూడా పెందల కాడే లేచి దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధన చేయడానికి, ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి చక్కటి శ్రేష్టకరమైన సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకై రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ యేసయ్య నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము దయచేయండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. రెండు చేతులు పైకి ఎత్తుదాం. దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రము. హల్లెలూయా, 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 ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి దేవుని యొక్క సేవకులను నిలవబెట్టుకొని పరిశుద్ధాత్మతో నింపి కావలసిన శ్రేష్టకరమైన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈ ఆరాధనను ప్రభువు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మదేవుడు జరిగించి నడిపించులాగన ప్రార్థనలో మనం ఉందాం. ఈ సమయంలో రాజ్బాబు అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏకీభవించి స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం.
మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధ పాదములు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, ఈ మొదట ఆరాధనలో ప్రభా మీ మధ్యలో అడుగుపెట్టే భాగ్యం మా అందరికీ దయచేసావయ్యా. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన మాకంటే గొప్పవారు జ్ఞానులు ఎందరికో నాయన లేనట్టు భాగ్యం తరుణ మాకు ఇచ్చున్నావయ్యా. నాయన మీ నామ స్తోత్రం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నాయన దుమ్ము ధూళి వంటి వాళ్ళం ప్రభా, ఎందుకు పనికిరాని చెత్త వంటి వాళ్ళము నాయన, బూడిద వంటి వాళ్ళము నాయన. నాయన మీ నామ స్తోత్రం ప్రభా. మీరు ఎంతగానో కాసి కాపాడి హెచ్చించి ఈ రీతిగా జీవిస్తున్నామంటే ప్రభా మీ కృప మీ దయ నాయన. నాయనా మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు ప్రభా. మీ లేఖనాలు ప్రభా నెరవేరుతున్నాయి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. మీ లేఖనాలలో ప్రభా ఏ విధంగా ఉందో ప్రభా, ఒక్కటే ప్రభా సున్నైనా పొల్లిపోకుండా ప్రభా మరి జరుగుతున్నాయి నాయన, జరుగుతాయి నాయన. మేమైతే ప్రభా ప్రార్థన చేయాలనైనా, ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలనైనా. మీ నామ స్తోత్రం ప్రభా. యేసయ్యా కడవరి దినాలు దగ్గరలో ఉన్నాయి నాయన. యేసయ్యా మీ నామ స్తోత్రం ప్రభా. మేమైతే ప్రభా నాయన ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏమి సంపాదించుకుందాము అని కాకుండా ప్రభా, మాకు ఏమున్నా లేకపోయినా ప్రభా మిమ్మల్ని ధరించుకుని ప్రభా మీలో జీవించి అనుక్షణం మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. యేసయ్యా ఈ కొద్ది కాలానికి ప్రభా ఆయన ఈ పాకులాటలు ప్రభా, ఈ కక్షలో నాయన అన్ని మాకు ఏమీ లేకుండా ప్రభా మీ ఆలయంలో అడుగుపెట్టే నాయన ఆలయంలో ఉండేటప్పుడు నాయన మాకు ఏ విధమైన ఆలోచన లేకుండా ప్రభా మీ కొరకు నాయన, మీ సిలువు కొరకు నాయన, మీ బాట కొరకు ప్రభా వేసుండే భాగ్యం అందరికి దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన ఈ కడవరి దినంలో మీరు మాట్లాడండి నాయన, మీరు మాట్లాడాలి ప్రభా. మీరు మాట్లాడితేనే మీరు జీవిస్తాం నాయన. మీ ప్రతి ఒక్క మాట మా హృదయంలో భద్రపరుచుకునే బాధ్యతలు దయచేయండి నాయన. ఇవి మొదట ఆరాధన ప్రభా ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగిస్తున్నారు ప్రభా. అలా రెండో ఆరాధన కూడా ప్రభా అంత గొప్పగా ఘనంగా జరిగించండి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ఈ ఆరాధన అయితే నాయన మీ నామ స్తోత్రం ప్రభా 6 గంటలకు ప్రారంభించబడుతుంది నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా 6-6:30 లోపల ప్రభా మొదటి ఆరాధనకు వచ్చి పోయినప్పుడు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. కూడి బిడ్డలందరూ దీవించండి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. పాటల ద్వారా మహిమ పొందున్నారు నాయన. నాయన మీ నామ స్తోత్రం ప్రభా. ఇప్పుడు జానగర్త ద్వారా ప్రభా మహిమ పొందండి నాయన. నాయన మీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా ప్రభా వారు స్వరపరుచుకుని ప్రభా మీ స్వరంతో మాట్లాడండి నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మాకైతే నాయన మొదటి ఆరాధన ముగించుకుని ప్రభా గృహానికి వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాం నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. దాసుల కుటుంబానికి అయితే పనిభారం బాగా పెరిగింది నాయన. చిన్న బిడ్డల దగ్గర నుంచి ప్రభా నాయన అందరికీ పనిభారం పెరిగింది కలిగి ప్రభా వారికి శక్తి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన ప్రతి ఒక్కరు వెనకాల సేవ గ్రహించగల హృదయం దయచేసి ప్రభా ఈ కూడిగా మొదటి నుంచి ఆకారం వరకు నాయన, ఆది నుంచి అంచు నిమిషం వరకు ప్రభా మీరే అధ్యక్షులు నడిపిస్తారని నా ప్రియరక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యపాదులు బట్టి మిక్కిలి వినయంతో బతిమాలు వేడుకొచ్చున్నాము అపరాధండి. ఆమేన్.